హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను పుదీనా గోంగూర కలిపి చూడండి. ఇది పుదీనా, ఇది గోంగూర, ఈ రెండు కలిపి పచ్చడి చేస్తున్నాను. ఇది ఫంక్షన్ స్టైల్లో అనమాట. ఫంక్షన్లోను పుదీనా పచ్చడి లేకపోతే గోంగూర పచ్చడి అంటారు. గోంగూర పచ్చడి అంటే ఒట్టి గోంగూరతో చెయ్యరు, తప్పనిసరిగా పుదీనా వేస్తారనమాట. ఓకేనా? ఆ రెసిపీ మీకు నేను చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పుదీనా, గోంగూర, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు, బెల్లం, ఉప్పు, నువ్వులు, నెక్స్ట్ ఇంగువ. ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. ఇప్పుడు నేను ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసేసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసుకుని వేయించుకుందాం. ఆ నెక్స్ట్ కడిగి పెట్టుకున్న గోంగూర, పుదీనా కూడా కలిపి వేయించుకుందాం. ఓకేనా? లేదు ముందు ఆకులు వేయించేసుకుని తర్వాత ఎండుమిర్చి అవి కూడా వేయించుకోవచ్చు. అయితే ఫస్ట్ మనం ఇవి వేయించేసుకుంటే ఆయిల్ వేడెక్కింది. ఫస్ట్ ఎండుమిర్చి వేద్దాం. ఆ వెంటనే ధనియాలు కూడా వేసేస్తాం, జీలకర్ర, తర్వాత కొంచెం ఇంగువ వేసి వేయించుకుందాం. ఇవన్నీ కూడా కొంచెం సిమ్లో పెట్టి వేయించుకుంటేనే బెటరు. ఆ నెక్స్ట్ కొద్దిగా ఒక స్పూను నువ్వులు వేసుకుందాం. వీటిలోనే మనం తీసి పెట్టుకున్న చింతపండు, అంటే గోంగూర ఉంది కాబట్టి చింతపండు కొంచెం తక్కువ వేసుకుందాం. ఆయిల్లోనే వేసి వేయించేసుకుందాం. ఇంకా ఉప్పు, బెల్లం, వెల్లుల్లి ఈ మూడు ఉన్నాయి. ఈ మూడు మనం చట్నీ చేసుకునేటప్పుడు వేయించుకోవచ్చు. ఇప్పుడు నేను కడిగి పెట్టిన పుదీనా వేస్తున్నాను ఫస్ట్. తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేసేస్తాం. ఈ పుదీనా, గోంగూర రెండు కూడా మా టెర్రస్ మీదే. ఇది చాలా టేస్టీగా ఉండటమే కాదు, చక్కగా ఆరోగ్యం కూడా. పుదీనా డైజెషన్కి మంచిది కదా, అందుకని చాలా హెల్దీ.
మిక్సీ పట్టుకునే చట్నీ అంటే కొంచెం మరీ పేస్ట్లా కాకుండా చక్కగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఏంటంటే ఈ వెల్లుల్లి, బెల్లం, ఉప్పు 3 వేసి అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఈ తప్పనిసరిగా ఇంగువ అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే గోంగూరకి ఇంగువకి మంచి ఇదన్నమాట. గోంగూర వేసుకున్నప్పుడు తప్పనిసరిగా తాలింపులో ఇంగువ వేసుకుంటే గోంగూర తాలింపు అయినా సరే చాలా బాగుంటుంది. ఇది పూర్తిగా కాస్త బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఈ పదార్థాలన్నీ కూడా చక్కగా చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ పెట్టుకుందాం. ఒక్క 2 నిమిషాలు మూత పెడతాను. ఇంతవరకు వేగింది కదా, ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తాను. ఆ స్టవ్ ఆపేసి ఇది పూర్తిగా చల్లారే వరకు ఆగిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ ఎండుమిర్చి వేసుకుందాం అడుగుని, తర్వాత వెల్లుల్లిపాయలు, తర్వాత కొద్దిగా బెల్లం, పచ్చడికి సరిపడా కొంచెం ఉప్పు వేసి ఇప్పుడు మనం వేయించుకున్న ఇది పుదీనా గోంగూర కలిపి వేసేద్దాం అన్నమాట. వేసేస్తే మిక్సీ చేసేసుకున్నాం. దీనికి వాటర్ అవసరం లేదు, వేస్తే కొద్దిగా 1 స్పూన్ అయితే అవసరం పడతాయి అంతే. చూడండి ఇలా అయ్యింది కొంచెం. చూడండి ఇలాగా కొంచెం బరకగా ఉంటేనే ఈ పచ్చడి రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసుకుని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడు కొంచెం గోంగూర పుదీనా ఉంటే ఇలాగే చేస్తారు. ఓకేనా? ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఇది పచ్చిమిర్చి చెట్టు. అయితే ఇది వెరైటీ ఏంటంటే ఫస్ట్ కాయ కాసినప్పుడు గ్రీన్ కలర్లో ఉంటుంది. కొంచెం కొంత కాయ కొంచెం పెరిగిన తర్వాత ఏమో వైలెట్ కలర్లో ఉంటుంది. ఆ తర్వాత బాగా పండిన తర్వాత చూడండి ఇలా రెడ్ కలర్లోకి మారుతాయి అన్నమాట. ఇలాగా 3 రకాలుగా ఇది
కనిపిస్తూ ఉంటుంది. అందుకని నేను మీకు ఈ చెట్టుని చూపిస్తున్నాను. చూడండి, 3 రకాల కలర్స్ వస్తాయన్నమాట. ఫస్ట్ గ్రీను, తర్వాత పర్పుల్, తర్వాత ఇలాగా రెడ్.